హే గైస్, హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. సో ఈ రోజు ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మన ఎఫ్ఆర్ఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి యూజ్ అవుతుంది, ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్ కి కూడా యూజ్ అవుతుంది, అండ్ ఆల్సో గ్రూప్ 2 మెయిన్స్ కి కూడా ఇది యూజ్ అవుతుంది. సో ద టాపిక్ ఈస్ నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఇన్ ఇండియా. కొన్ని ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఇండియాలో ఉన్నవి, అండ్ అవి ఏ స్టేట్స్ లో ఉన్నాయి, వాటి లొకేషన్ ఏంటి, అండ్ అక్కడ ఏంటి మెయిన్ కన్జర్వ్ చేస్తున్న స్పీసెస్, యానిమల్ ఆర్ ప్లాంట్ స్పీసెస్, బర్డ్ స్పీసెస్, అండ్ దాని యొక్క ఐయుసిఎన్ స్టేటస్, వాటి గురించి చూసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి. సో బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. ఓకే, ద ఫస్ట్ వన్ ఈస్ కాజీరంగా నేషనల్ పార్క్. ఇది అస్సాంలో ఉంది. ఇక్కడ మెయిన్ స్పీసెస్ ఏంటంటే వన్ హార్న్ రైనోసరస్. ఇది ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ లో వల్నరబుల్ స్టేటస్ లో ఉంది. సెకండ్ వన్ పెరియార్ నేషనల్ పార్క్. ఇది కేరళలో ఉంది. ఇక్కడ ఎలిఫెంట్స్ మేజర్ స్పీసెస్, కన్జర్వేషన్ ఇస్తున్న స్పీసెస్. ఎలిఫెంట్స్ ఎండేంజర్డ్ స్టేటస్ లో ఉంది. నెక్స్ట్ థర్డ్ ది గిర్ నేషనల్ పార్క్, గుజరాత్ లో ఉంది. ఏషియాటిక్ లయన్స్ ఉంటాయి ఇక్కడ. వాటి యొక్క ఐయుసిఎన్ స్టేటస్ ఎండేంజర్డ్. నెక్స్ట్ ఫోర్త్ ది సుందర్బన్ నేషనల్ పార్క్, వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్స్ మనం చూడొచ్చు. దాని యొక్క ఐయుసిఎన్ స్టేటస్ ఎండేంజర్డ్. నెక్స్ట్ గహిర్మాతా టర్టిల్ శాంక్చురీ, ఇది ఒడిస్సాలో ఉంది. ఇక్కడ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనేవి ఉంటాయి. వాటి యొక్క ఐయుసిఎన్ స్టేటస్ వల్నరబుల్. నెక్స్ట్ ఇది విక్రమ్శిల గ్యాంగ్టిక్ డాల్ఫిన్ శాంక్చురీ, ఇది బీహార్ లో ఉంది. ఇక్కడ డాల్ఫిన్స్ ఉంటాయి, గ్యాంగ్టిక్ డాల్ఫిన్స్. వాటి యొక్క ఐయుసిఎన్ స్టేటస్ ఎండేంజర్డ్. నెక్స్ట్ ఇది రామ్దేవర బెట్ట వల్చర్ శాంక్చురీ, ఇది కర్ణాటకలో ఉంది. ఇక్కడ మనం వల్చర్స్ చూడొచ్చు. వాటి యొక్క ఐయుసిఎన్ స్టేటస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. నెక్స్ట్ ఇది కేబుల్ లామ్జో నేషనల్ పార్క్. ఇది మణిపూర్ లో ఉంది. లోక్తక్ లేక్ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అంటారు కదా. సో ఇక్కడ చూసే స్పీసెస్ ఏంటంటే సాంఘాయ్ డీర్, ఇది ఎండేంజర్డ్ స్పీసెస్. నెక్స్ట్ ఇది దరోజీ బేర్ శాంక్చురీ, ఇది హంపి కర్ణాటకలో ఉంది. ఇక్కడ ఉన్న స్పీసెస్ స్లాత్ బేర్, అంటే బ్లాక్ కలర్ లో ఉంటుంది స్లాత్ బేర్. ఇది వల్నరబుల్ స్టేటస్ లో ఉంది ఐయుసిఎన్ లిస్ట్ లో. నెక్స్ట్ ఇది శ్రీ లంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది, కడప దగ్గర. సో ఇక్కడ ఉండే స్పీసెస్ ఏంటంటే జర్డన్స్ కల్చర్, ఇది ఒక బర్డ్ స్పీసెస్. ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్టేట్ లో ఉంది. నెక్స్ట్ ఇది కియోలాడో నేషనల్ పార్క్, రాజస్థాన్ లో ఉంది. సైబీరియన్ క్రెయిన్స్ ని మనం అక్కడ చూడొచ్చు. వాటి యొక్క ఐయుసిఎన్ స్టేటస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. నెక్స్ట్ హెమీస్ నేషనల్ పార్క్, లడాక్ లో ఉంది. అక్కడ మనం స్నో లిపర్డ్స్ ని చూడొచ్చు. వాటి యొక్క ఐయుసిఎన్ స్టేటస్ వల్నరబుల్. నెక్స్ట్ డచ్గమ్ నేషనల్ పార్క్, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. అక్కడ మనం హంగుల్ అంటే కాశ్మీర్ స్టాగ్స్ ని చూడొచ్చు. వాటి యొక్క ఐయుసిఎన్ స్టేటస్ వల్నరబుల్. నెక్స్ట్ కాంచన్జంగా నేషనల్ పార్క్, సిక్కిం లో ఉంది. అక్కడ రెడ్ పాండాస్ ఉంటాయి. వాటి యొక్క ఐయుసిఎన్ స్టేటస్ ఎండేంజర్డ్, అండ్ ఆల్సో రెడ్ పాండాస్ అనేది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో షెడ్యూల్ 1 స్పీసెస్. నెక్స్ట్ ఎర్రవిక్కులం నేషనల్ పార్క్, కేరళలో ఉంది. అక్కడ నీలగిరి థార్స్ ఉంటాయి. వాటి యొక్క ఐయుసిఎన్ స్టేటస్ ఎండేంజర్డ్. నెక్స్ట్ నేషనల్ చంబల్ శాంక్చురీ, చంబల్ రివర్ ఫ్లో అవుతున్న స్టేట్స్ లైక్ యూపీ, రాజస్థాన్, ఇంకా మధ్యప్రదేశ్. అక్కడ ఘరియల్స్ అంటే లైక్ క్రోకోడైల్స్ లా ఉంటాయి కదా ఘరియల్స్. వాటి యొక్క ఐయుసిఎన్ స్టేటస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. నెక్స్ట్ ది ఘట్టిగాన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అది మధ్యప్రదేశ్ లో ఉంది. ఇంకా డెజర్ట్ నేషనల్ పార్క్, అది రాజస్థాన్ లో ఉంది. సో ఈ రెండు, ఈ గట్టిగన్ నేషనల్ పార్క్ అండ్ గట్టిగన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ డెజర్ట్ నేషనల్ పార్క్, ఈ రెండిట్లో మనం గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ఇది ఒక బర్డ్ స్పీసెస్, వాటిని చూడొచ్చు. ప్రస్తుతానికి అవి ఐయుసిఎన్ స్టేటస్ లో క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్ లో ఉన్నాయి. నెక్స్ట్ క్లౌడెడ్ లెపర్డ్ నేషనల్ పార్క్, ఇది త్రిపురలో ఉంది. అక్కడ క్లౌడెడ్ లెపర్డ్స్ చూడొచ్చు. అవి ఐయుసిఎన్ స్టేటస్ లో వల్నరబుల్ స్టేట్ లో ఉన్నాయి. సో ఇవి సమ్ ఆఫ్ ది నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఇన్ ఇండియా. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ కి. మనకి ఎలాగైనా అడగొచ్చు, లైక్ స్పీసెస్ పేరిచ్చి దాని ఐయుసిఎన్ స్టేటస్ అని అడగొచ్చు, లేకపోతే నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ పేరిచ్చి అది ఉన్న లొకేషన్ లైక్ స్టేట్ ఏదైనా అడగొచ్చు. లేకపోతే సపోజ్ ఇప్పుడు జర్డన్స్ కల్చర్ ఉంది, అది ఏంటి, లైక్ ఇట్స్ బర్డ్, యానిమల్, అలాగే అడగచ్చు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్ గైస్. థ్యాంక్ యూ.